వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాల కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఆన్లైన్ క్లాసెస్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి మీకు నచ్చిన కోర్సెస్ కోసం. ఇక ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా మీరు క్లాసెస్ వినాలి అని అనుకుంటే హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఐకాన్ ఇండియా ఆఫీస్ ఉంటుంది. సో హెడ్ ఆఫీస్కి వచ్చి మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇక్కడ అడ్మిషన్ తీసుకొని నేరుగా ఆఫ్లైన్ క్లాసెస్ని వినవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్లో ఐకాన్ ఇండియా గ్రూప్స్ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఈ క్లాసెస్ కోసం మీరు ఐకాన్ ఇండియాని ఫాలో అవ్వండి. అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్కి కోచింగ్ తీసుకోవాలనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఇక మీకు రెగ్యులర్గా ఐకాన్ ఇండియా ఉచితంగా ఇప్పుడున్నటువంటి కరెంట్ డేటాను తీసుకుని తెలంగాణలో అమలు చేయబడుతున్నటువంటి స్కీమ్స్ని గురించి చెప్పడం జరుగుతూ ఉంది. మనం రోజు ఒక స్కీమ్ చొప్పున నేర్చుకుంటా ఉన్నాం. ఇప్పటివరకు మిషన్ కాకతీయ నుంచి ఇతర పథకాలకి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ని నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మనం తెలంగాణ ఎకానమీలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి అంశాలలో అత్యంత కీలకంగా ఉండేటువంటి ఈ స్కీమ్స్కి సంబంధించి తెలంగాణ పథకాలకి సంబంధించి రైతు బంధు పథకం గురించి నేర్చుకోబోతున్నాం. మరి ఈ రైతు బంధు పథకం దేనికి రిలేటెడ్గా ఉన్నటువంటి పథకము అని అంటే ఇది ఫార్మర్స్ వెల్ఫేర్కి సంబంధించి అంటే రైతు సంక్షేమానికి సంబంధించినటువంటి పథకంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? రైతు సంక్షేమానికి సంబంధించినటువంటి పథకం అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఈ రైతు సంక్షేమానికి సంబంధించినటువంటి ఈ పథకానికి సంబంధించి రైతు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకమే రైతు బంధు పథకం అని అంటున్నాం. సో మరి ఈ రైతు బంధు స్కీమ్ గురించి మనం నేర్చుకోబోయేటువంటి ప్రతి అంశం కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీరు రాయబోయేటువంటి ఎనీ ఎగ్జామ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నోటిఫికేషన్స్ కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని అంశాలకి కూడా ప్రాధాన్యత అనేది ఉంటుంది. స్కీమ్స్ కానీ జాగ్రఫీగా అంటే భౌగోళిక పరమైనటువంటి అంశాలకి కానీ ఇతర తెలంగాణకి రిలేటెడ్గా ఉన్నటువంటి కల్చర్ కానీ ఇలాంటి వాటన్నింటికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్కీమ్స్ని కూడా అద్భుతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది, బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసమే ఐకాన్ ఇండియా మీకు ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోస్ని అందిస్తూ ఉంది. సో మీరు ఇప్పటి వరకు స్కీమ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ చూడకపోతే ఐకాన్ ఇండియా యూట్యూబ్లో ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు యాడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతకు ముందు చెప్పినటువంటి స్కీమ్స్ని గురించి కూడా మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీరు ఫస్ట్ చూసినట్లయితే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు రైతు బంధు పథకం అని అంటున్నాం. మరి తెలంగాణలో రైతు బంధు పథకం ఎప్పుడు ప్రారంభమైంది, దీని ఉద్దేశం ఏంటి, ఈ పథకం వలన ఎవరు బెనిఫిట్ పొందుతూ ఉన్నారు, సో ఈ రైతులకి సంబంధించి ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయం వలన తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినటువంటి గుర్తింపు ఏంటి, ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి, ఇలాంటి అన్ని అంశాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతా ఉన్నాం. మరి తెలంగాణలో రైతు బంధు పథకం అనేది మనం చూస్తున్నటువంటి టాపిక్. ఈ టాపిక్కి సంబంధించి తెలంగాణ రైతు బంధు పథకం అనేది ఇటీవల 8వ దశను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంటే మనం లేటెస్ట్గా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇటీవల ఈ ఏడాది జనవరిలో 8వ దశ రైతు బంధు అందడం జరిగింది రైతులకి అని అంటే 8వ దశ రైతులకి సంబంధించి 8వ దశ రైతు బంధు పథకం కింద రైతులకి నగదును అందజేసింది తెలంగాణ ప్రభుత్వం అని మనం చెప్పాల్సి ఉంటుంది. సో మరి ఈ డిసెంబర్ 28, 2021 నుంచి అంటే గత ఏడాది చివరి నెల డిసెంబర్ 7 నుంచి ఈ ఏడాది 7 అంటే 31 రోజుల పాటు ఈ ఏడాది జనవరి 7వ తేదీ వరకు కూడా ఈ రైతు బంధుకి సంబంధించినటువంటి పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులుగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్లలో బ్యాంక్ ఖాతాలలో అమౌంట్ని అంటే నగదును బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సో మరి ఈ రైతు బంధు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రత్యేకమైనటువంటి కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని అంటున్నాం. ఏమంటున్నాం? కమిటీల ఏర్పాటు అనేది కూడా జరిగింది. ఇది డిస్ట్రిక్ట్ స్థాయిలో ఉంటుంది, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో కూడా
ఈ కమిటీస్ అనేవి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక 8వ దశ మొత్తంలో కూడా ఎన్ని కోట్ల రూపాయలను అన్నదాతలకు అందించడం జరిగింది అని అంటే 7,645.66 కోట్ల రూపాయలను రైతులకు ప్రభుత్వం ఈ రైతు బంధు పథకం ద్వారా అందించడం జరిగింది అని చెప్పేసి మరొక అంశాన్ని ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఇన్పుట్ అసిస్టెన్స్ పథకం ద్వారా అంటే ఏదైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ నగదు ఉందో రైతులకి బదిలీ చేస్తూ ఉన్నారో దీనికి సంబంధించి మొత్తం 1.52 crores ఎకరాలకి సంబంధించి ఎంత అని అంటున్నాం 1,52,1,52,00,000 ఎకరాలకి సంబంధించినటువంటి వ్యవసాయ భూమిని కలిగి ఉన్నటువంటి ఎంతమంది రైతులు అని అంటే 66.61 లక్షల మంది రైతులకి ఈ లబ్ధి అనేది అందడం జరుగుతూ ఉంది. ఏమని అంటున్నాము అని అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,52,00,000 ఎకరాలకి సంబంధించినటువంటి భూమిని కలిగి ఉన్నటువంటి 66,61,000 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రైతు బంధు పథకం కింద లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వం నుంచి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఇలా ఈ రైతు బంధు పథకానికి సంబంధించి ఇవి లేటెస్ట్ అప్డేట్ అని చెప్తా ఉన్నాం. ఇటీవల జరిగినటువంటి అప్డేట్స్ని తీసుకొని చెప్పడం జరుగుతూ ఉంది. మరి అసలు ఈ రైతు బంధు పథకం ఎప్పుడు ప్రారంభమైంది, సో రైతు బంధు స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో రైతులకు ఆదాయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో రైతుల రుణభారాన్ని తగ్గించడానికి రైతులు మళ్ళీ అప్పుల ఊబుళ్ళల్లో ఇరుక్కోకుండా ఉండడం కోసం కూరుకుపోకుండా ఉండడం కోసం ఈ పథకం అనేది ప్రవేశపెట్టబడింది. ఏమంటున్నాం, రైతులకి రుణభారాన్ని తగ్గించడం, రైతులకి సంబంధించినటువంటి ఆదాయాన్ని పెంచడం, దాంతోపాటు రుణభారం తగ్గించడంతో పాటు అప్పులను కూడా లేకుండా చేయడం కోసం రైతుల కోసం ఈ రైతు బంధు స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఈ రైతు బంధు పథకం అనేది 2018 మే 10 కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో శాలపల్లి ఇందిరానగర్ వద్ద ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే క్వశ్చన్, రైతు బంధు పథకం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది అని మిమ్మల్ని అడిగితే ఇగో 2018 మే 10 కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న శాలపల్లి ఇందిరా నగర్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఈ పథకం అనేది ప్రారంభించడం జరిగింది. సీఎం కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇక మొట్టమొదటిసారిగా ధర్మరాజుపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారు కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులను, ఏదైతే రైతు బంధుకి సంబంధించినటువంటి చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, ధరణికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని అందుకోవడం జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఇప్పుడు రైతు బంధు పథకంలో మొట్టమొదటిసారి ఏ గ్రామానికి సంబంధించినటువంటి వారు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి చెక్కులను అందుకున్నారు అని అన్నప్పుడు ధర్మరాజుపల్లి వాసులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ పథకం అనేది మే 10, 2018 ప్రారంభమైంది. ధర్మరాజుపల్లికి సంబంధించినటువంటి రైతులు మొదటిసారి చెక్కులను అందుకోవడం జరిగింది కేసీఆర్ చేతుల మీదుగా. అలాగే ఈ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు అని అంటే కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న శాలపల్లి ఇందిరానగర్ ప్రాంతంలో సీఎం కేసీఆర్ గారు ప్రారంభించారు 2018 మే 10 అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ పథకం అనేది ప్రారంభమైంది అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ పథకానికి సంబంధించి ఖరీఫ్ రబీ సీజన్లకి సంబంధించి ఎకరానికి ప్రస్తుతం 5,000 చొప్పున ఈ 2 సార్లు అంటే 10,000 రూపాయలను పెట్టుబడి సహాయంగా అందిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం రైతులకి. ఎన్నిసార్లు? 2 సార్లు. ఏ సీజన్లో అని అంటున్నాం? ఖరీఫ్ సీజన్ అలాగే రబీ సీజన్లో. ఇలా 2 సార్లు కూడా ఈ పెట్టుబడి సహాయాన్ని రైతులకి 5,000 చొప్పున 10,000 రూపాయలను అందించడం జరుగుతూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి ఫస్ట్ ఈ రైతు బంధు పథకానికి ఇప్పుడు ఎగ్జామ్లో మిమ్మల్ని క్వశ్చన్ ఇలా అడగొచ్చు, రైతు బంధు పథకానికి మొదటగా నిర్ణయించిన పేరేంటి అని. మొదటగా రైతు బంధు పథకాన్ని ఏమని పిలిచారు అని అంటే రైతు లక్ష్మి అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. ఆ తరువాత రైతు బంధుగా పేరు మార్చడం జరిగింది. రైతు బంధు పథకాన్ని మొదటగా ఏమని పిలిచారు అని అంటే రైతు లక్ష్మి. రైతు లక్ష్మి అనేటువంటి
స్కీమ్కి ఆ తర్వాత ఏమని పేరు మార్చారు అని అంటే రైతు బంధు. ఏమంటున్నాం, ఈ రైతు బంధే తర్వాత రైతు లక్ష్మి తర్వాత రైతు బంధు పథకంగా మారడం జరిగింది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇలా మొదట్లో 2018-19 సంవత్సరంలో ఎకరానికి 4,000 రూపాయలను మాత్రమే అందజేయడం జరిగింది. అంటే ఖరీఫ్ రబీ సీజన్స్కి కలిపి కేవలం 8,000 రూపాయలను అందిస్తారు. సో ఇలా 2 విడతల్లో ప్రతి రైతుకి ఈ 8,000 రూపాయలను మొదట పథకం ప్రారంభించినప్పుడు 2018 మే 10 తర్వాత 4,000 చొప్పున అందజేశారు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తా ఉన్నాం. సో ఇలా 2019-20 నుంచి పంట పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూపాయలు 4,000 నుంచి 5,000 రూపాయలకు పెంచడం జరిగింది. 2018లో మాత్రం 4,000 చొప్పున ఇచ్చారు. ఇక 2019-20 సంవత్సరంలో 5,000 రూపాయల చొప్పున ప్రతి సీజన్లో అందజేస్తున్నారు, ఖరీఫ్లో కానీ రబీలో కానీ. ఇలా ఈ రైతుకి అందిస్తున్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తున్నటువంటి దీనికి సంబంధించి ఇప్పుడు 10,000 రూపాయలు అనేవి రైతులకి ఎకరానికి 5,000 చొప్పున 10,000 రూపాయలు అనేవి అందడం జరుగుతూ ఉంది 2 సీజన్లకి కలిపి. ఓకేనా. సో ఇలా రైతుకు ఎకరాకు 10,000 రూపాయలు అనేవి అందుతున్నాయి. ఇక ఈ పథకం కింద 2021 వరకు రూపాయలు 50,000 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేయబడ్డాయి. ఎంత అని అంటున్నా, ఇగో 50,000 కోట్ల రూపాయలు రైతు బంధు స్కీమ్ కింద ఏ సంవత్సరంలో జమ చేయబడ్డాయి రైతుల ఖాతాలలో అని అంటే 2021 సంవత్సరంలో జమ చేయబడ్డాయి. 50,000 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం రైతు ఖాతాలలో జమ చేసింది రైతు బంధు పథకం కింద అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా ఈ బేసిక్ పాయింట్స్ని గుర్తుంచుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారండి. సో ఇలా ఈ స్కీమ్స్కి సంబంధించి ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక పంట పెట్టుబడి పథకం అనేది 90.5% ఉన్నటువంటి పేద రైతులకు లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. పేద రైతులు ఎంత ఉన్నారు తెలంగాణలో అని అంటే 90.5% అని అంటున్నాం. ఈ 90.5% ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది, ఆర్థిక సహాయం అనేది అందుతుంది పంట పెట్టుబడి సహాయం కింద అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక ఈ పెట్టుబడి కోసం ఏప్రిల్లో రైతు బంధును అందజేస్తూ ఉన్నారు. దాన్నే పునాస పంట సీజన్ అని చెప్తా ఉన్నాం. ఇది ఏప్రిల్లో వస్తుంది. ఏప్రిల్లో ఈ రైతు బంధును అందించడం జరుగుతుంది. ఆ తర్వాత యాసంగికి సంబంధించి నవంబర్ లేదా డిసెంబర్ ఇటీవల అందించింది ఏది అని అంటే యాసంగి పంటలకి సంబంధించినటువంటి పెట్టుబడి సాయం. మనం అన్నాం కదా జనవరి 7 వరకు కూడా, డిసెంబర్ 7 నుంచి జనవరి 7, 2022 వరకు ఈ పథకాన్ని అందజేయడం జరిగింది అని, ఈ స్కీమ్ ద్వారా రైతులకు డబ్బులు ఇవ్వడం జరిగింది అన్నాం కదా, అది యాసంగి సీజన్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఇస్తున్నారు. ఇక చిన్న సన్నకారు రైతులకి సంబంధించి, ఎస్సీ ఎస్టీ రైతులకి సంబంధించి, షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి రైతులకు, అలాగే అటవీ హక్కుల రికార్డు ప్రకారం పట్టాదారులకి నేరుగా లబ్ధి పొందుతున్నారు అని అంటున్నాం. సో ఇక్కడ ఏమంటున్నాం, ఆర్ఓఎఫ్ఆర్ అని అంటున్నాం. ఈ ఆర్ఓఎఫ్ఆర్ అనేది గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి హక్కులకి సంబంధించినటువంటిది. అయితే ఆ ప్రాంతాలలో హక్కులు కలిగి ఉన్నటువంటి రైతులకి కూడా నేరుగా ఈ రైతు బంధు పథకం ద్వారా డబ్బులు అనేవి అందించడం జరుగుతూ ఉంది. ఆర్థిక సహాయం అనేది ప్రభుత్వం నుంచి అందుతుంది అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. సరే, ఇది ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా రావడానికి అవకాశం ఉండొచ్చు అని అంటే, ఇప్పుడు రైతు బంధు పథకం అనేది చిన్న సన్నకారు రైతులతో పాటు ఎస్సీ ఎస్టీ రైతులకి సంబంధించి, ఎస్పెషల్లీ అటవీ హక్కుల రికార్డులకి సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకి రైతు బంధు అందుతుందా అందట్లేదా అని అడిగితే అందుతుంది అని చెప్పాలి. నేరుగా వారి అకౌంట్లకే ఈ అమౌంట్ అనేది వెళ్తుంది అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక మొత్తం రైతులలో 97% మంది 10 ఎకరాల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్నటువంటి రైతులుగా ఉన్నారు. సో ఎంతమంది అని అంటున్నాం, 97% మంది. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం రైతులలో 97% మంది, 100కు 97 మంది ఎంత అనంటే కేవలం 10 ఎకరాల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాయి యాజ్ పర్ రికార్డ్స్. సో ఇలా మొత్తం ఈ పథకం ద్వారా ఎక్కువగా ఏ జిల్లాకి సంబంధించినటువంటి రైతులు లబ్ధి పొందుతున్నారు అనేది రేపు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్స్కి సంబంధించి. ఇప్పుడు నేను క్వశ్చన్ ఏమడుగుతున్నాను అని అంటే, తెలంగాణలో రైతు బంధు పథకం ద్వారా ఎక్కువగా లబ్ధి పొందుతున్నటువంటి ఏ రైతులు, ఏ జిల్లా రైతులు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు అని అడుగుతున్నాను. అప్పుడు మన డైరెక్ట్ ఆన్సర్ ఏముండాలి అని అంటే, నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి ఎక్కువ మంది రైతులు
ఈ తెలంగాణలో అమలు చేయబడుతున్నటువంటి రైతు బంధు పథకం ద్వారా నగదును రైతు బంధు పథకంను పొందడం జరుగుతూ ఉంది. ఏ జిల్లా వాళ్ళు అని అంటున్నాం? నల్గొండ జిల్లాకి సంబంధించి. ఇక్కడ రైతులు ఎంత ఉన్నారు అని అంటే 4,32,059 మంది రైతులు ఉన్నారండి. వీరందరూ కూడా రైతు బంధు పథకం ద్వారా రాష్ట్రంలోనే ఎక్కువ మంది రైతులు రైతు బంధు పథకాన్ని పొందడం జరుగుతూ ఉంది. వారే నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి వారు. ఇక తర్వాతి స్థానాలలో సంగారెడ్డి ఉంది, తర్వాత రంగారెడ్డి జిల్లా ఉంది, ఆ తర్వాత ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రైతు బంధు పథకం ద్వారా ఎక్కువగా లబ్ధి పొందుతున్నటువంటి రైతులు ఉన్నటువంటి 4 జిల్లాలను గుర్తించండి అని అంటారు. టాప్ 4 డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. మరి ఏం చెప్తారు మీరు ఆన్సర్ అని అంటే నల్గొండ, ఆ తర్వాత సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం అని చెప్పాలి. ఏమంటున్నాం? ఇగో నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం ఈ 4 జిల్లాల వారు ఎక్కువగా లబ్ధి పొందడం జరుగుతుంది. ఎన్ఎస్ఆర్కే, ఆర్కే అంటే నేనే, ఎన్ఎస్ఆర్కే అనేటువంటి కోడ్ని గుర్తుంచుకోండి. ఎన్ అంటే నల్గొండ అంటున్నాం, ఎస్ అంటే సంగారెడ్డి అంటున్నాం, ఆర్ అంటే రంగారెడ్డి అంటున్నాం, కే అంటే ఖమ్మం అంటున్నాం. సో ఇలా ఈ టాప్ డిస్ట్రిక్ట్స్లో నుంచి ఎక్కువ మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత సన్నకారు రైతులు ఎంతమంది ఉన్నారు అని మొత్తం ఓవరాల్గా 97% మంది 97% మంది రైతులు 10 ఎకరాల కంటే భూమిని తక్కువగా కలిగి ఉన్నారు అని మనం ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పినాం. ఇప్పుడు ఇందులో సన్నకారు రైతులు ఎవరు, చిన్న రైతులు ఎవరు, పెద్ద రైతులు ఎవరు అనేది ఒకసారి తెలుసుకుందాం. సన్నకారు రైతులు ఎవరు అని అంటే 2.47 ఎకరాల భూమిని కలిగి ఉన్నటువంటి వారిని సన్నకారు రైతులు అంటారు. రాష్ట్రంలో వీరు ఎంతమంది ఉన్నారు అని అంటే 40,46,969 మంది ఉన్నారండి సన్నకారు రైతులు. ఓకేనా? క్వశ్చన్స్ ఇలా కూడా అడగొచ్చండి. తెలంగాణలో సన్నకారు రైతులు ఎంతమంది ఉన్నారు, లేకపోతే సన్నకారు రైతులకు ఉండేటువంటి భూమి ఎంత అని అడగవచ్చు. 2.47 ఎకర్స్ అని చెప్పాలి. అలాగే మొత్తం ఎంతమంది అని అంటే 40,46,969 మంది అని చెప్పాల్సి ఉంటుంది. ఇక చిన్న రైతులు ఎంతమంది ఉన్నారు అని అంటే వీరికి చిన్న రైతులకు భూమి ఎంత ఉంటుంది? 2 ఎకరాల 48 గుంటల నుంచి 4 ఎకరాల 94 గుంటల వరకు ఉంటుంది. సో దీనికి సంబంధించి 9-4. సో ఈ ఎకరాల్లో ఉన్నటువంటి వారికి సంబంధించి తెలంగాణలో 11,33,829 మంది రైతులు ఉన్నారండి. ఎంత అంటున్నాం? 11,33,829 మంది రైతులు ఉన్నారు. వీరు చిన్నకారు రైతులు. ఇక తర్వాత తక్కువ మధ్యతరగతి రైతులు అని అంటున్నాం. ఎవరైతే 4-5 ఎకరాల నుంచి 10 ఎకరాల మధ్య ఉన్నటువంటి వారు ఎవరు అని అంటే 4.95 నుంచి 4.88 ఎకరాలలో ఉన్నటువంటి వారిని తక్కువ మధ్యస్థాయికి సంబంధించినటువంటి రైతులు అని అంటున్నాం. సో వీరు 5,01,994 మంది ఉన్నారు. సో వీరంతా కూడా ఎంత భూమిని కలిగి ఉంటారు అని అంటే 4.95 ఎకరాల నుంచి 9.88 ఎకరాల వరకు భూమిని కలిగి ఉంటారు. సో ఆ తర్వాత మధ్యతరగతి రైతులు అని అంటున్నాం. ఇక్కడ తక్కువ మధ్యతరగతి రైతుల గురించి చెప్పినాం, ఇక్కడ మధ్యతరగతి రైతులు అని అంటున్నాం. సో వీరు 9.89 ఎకరాల నుంచి 24.78 ఎకరాల మధ్యన భూమిని కలిగి ఉంటారు. వీరు తెలంగాణ రాష్ట్రంలో 92,997 మంది ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక పెద్ద రైతులు 24 ఎకరాల నుంచి 79 ఎకరాల మధ్యన 24 acres to 79 acres మధ్యన వీరికి భూమి ఉంటుంది. ఇక వీరు రాష్ట్రంలో 6,099 మంది రైతులు ఉన్నారు అని చెప్పేసి మనకి రికార్డ్స్ చెప్తా ఉన్నాయి ఈ రైతు బంధు పథకంలో భాగంగా. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకి సంబంధించినటువంటి డేటాగా దీన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను చెప్తా ఉన్నా. సో తెలంగాణ ఎకానమీకి సంబంధించి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి మనం వ్యవసాయం గురించి నేర్చుకున్న, వ్యవసాయానికి రిలేటెడ్గా ఉన్నటువంటి పథకాలను గురించి నేర్చుకున్న, మనం ఈ అంశాలను గురించి పూర్తి క్లారిటీని కలిగి ఉండాల్సి ఉంటుంది. అది ఒకటి సన్నకారు రైతులు అంటున్నాం, చిన్న రైతులు అని అంటున్నాం, అలాగే తక్కువ మధ్యతరగతి రైతులు అని అంటున్నాం, మధ్యతరగతి రైతులు అని అంటున్నాం, వీరితో పాటు పెద్ద రైతులు అని అంటున్నాం. అంటే తెలంగాణలో ఎన్ని రకాల రైతులు ఉన్నారు అని అంటే 5 రకాల రైతులు ఉన్నారండి. చిన్నకారు రైతులు,
అలాగే సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు, తక్కువ మధ్యతరగతి రైతులు, మధ్యతరగతి రైతులు, పెద్ద రైతులు అని అంటున్నాం. సో ఇలా వారికి ఉన్నటువంటి భూమిని బట్టి వీరిని ఇలా విభజించడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. సన్నకారు రైతులకి 2.47 ఎకరాల నుంచి స్టార్ట్ అవుతే పెద్ద రైతులకి 79 ఎకరాల వరకు భూమి ఉంటుంది అని అంటున్నాం. సో ఇలా ఈ అంశాన్ని, ఈ స్లైడ్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఫ్యూచర్లో కూడా చాలా చాలా అవసరం ఉంటుంది మనకు తెలంగాణ ఎకానమీలో ఇది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత భూ కమతాలకి సంబంధించి రైతుల సంఖ్య కూడా ఒకసారి తెలుసుకుందాం. అంటే మనం అక్కడ తెలుసుకున్నదే దాదాపు ఇక్కడ తెలుసుకుంటున్నాం. 2 ఎకరాల లోపు 42 లక్షల మంది ఉన్నారు, వీరే 90% ఉన్నారు. ఇక తర్వాత 5 ఎకరాల లోపు 11 లక్షల మంది ఉన్నారు, అక్కడ తెలుసుకున్నాం ఆల్రెడీ. 5 నుంచి 10 ఎకరాల లోపు 4.4 లక్షల మంది, 10 ఎకరాల పైన 94,000 మంది, 25 ఎకరాల పైన 6,488 మంది ఉన్నారు. ఓకేనా? సో ఇది ఓవరాల్గా డైరెక్ట్ చెప్పాల్సి వచ్చినప్పుడు అది ఇంతకుముందు వివరణాత్మకంగా చెప్పడం జరిగింది. మరి రైతు బంధు పథకం అనేది ఇంత సక్సెస్ఫుల్గా ఇంత పెద్ద మొత్తంలో రైతులకి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి పథకం. మరి ఈ పథకానికి ఏమైనా ప్రశంసలు లభించాయా? ఈ పథకం ద్వారా ఏమైనా లబ్ధి చేకూరింది అని అంటే 100% ప్రశంసలు వచ్చాయి. రైతు బంధు పథకానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ దీనిని ప్రత్యేకంగా ప్రశంసించడం జరిగింది. తెలంగాణలో అమలవుతున్నటువంటి ఈ పథకాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ 20 స్కీములలో ఒక స్కీమ్గా దేన్ని చూశారు అని అంటే ఈ రైతు బంధు పథకాన్ని చూడడం జరిగింది. ఏమంటున్నాం? ఐక్యరాజ్య సమితి ఎంపిక చేసినటువంటి 20 పథకాలలో రైతు బంధు పథకానికి చోటు అనేది లభించింది. సో ఇప్పుడు ఎగ్జామ్లో ఇలా అడగడానికి అవకాశం ఉంది. తెలంగాణలో అమలు చేయబడుతున్నటువంటి ఏ పథకాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి 20 పథకాలలో భాగస్వామిని చేసింది అని చెప్పేసి అడగవచ్చు. లేకపోతే ఐక్యరాజ్య సమితి తెలంగాణలో ఉన్నటువంటి ఏ పథకాన్ని ప్రశంసించింది అని అడగవచ్చు. ఎలా అడిగినా కూడా రైతు బంధు స్కీమ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక 2018 నవంబర్ 20 నుంచి 23 వరకు వ్యవసాయ అభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు అనేటువంటి అంతర్జాతీయ సదస్సు రోమ్ నగరంలో జరిగింది, ఇటలీలో. అలా జరిగినటువంటి ఈ సదస్సులో దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రశంస అనేది అందింది అని అంటున్నాం. దేనిపైన జరిగింది అని అంటున్నాం? వ్యవసాయ అభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు. రైతు బంధు తెలంగాణలో స్టార్ట్ అయిన తర్వాత జరిగినటువంటి ఈ సమావేశంలో ఐక్యరాజ్య సమితి అనేది ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇక ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి రైతు బంధు, రైతు బీమా, ఇది మనం నెక్స్ట్ చెప్పుకుంటాం. ఈ పథకాలను ప్రత్యేకంగా ఎంపిక చేయడం జరిగింది. ఏ స్కీమ్స్కి ఎంపిక చేయబడ్డాయి ఈ వ్యవసాయ అభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలకి సంబంధించి రోమ్ నగరంలో జరిగిన అంటే రైతు బంధు, రైతు బీమా అని చెప్పేసి మనం ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ స్కీమ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి ఈ పార్థసారథి గారు ఉన్నారు. అప్పుడు రైతు బంధుపై ప్రత్యేక ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఐక్యరాజ్య సమితికి నిర్వహించినటువంటి సదస్సులో. సో ఇలా ఈ సదస్సును గురించి, రైతు బంధు స్కీమ్ని గురించి, రైతు బీమాకి సంబంధించినటువంటి అంశాలను గురించి జస్ట్ ఈ స్లైడ్లో మీరు క్లియర్గా అప్డేట్ అవ్వండి. మనం చెప్తున్నటువంటి స్కీమ్ రైతు బంధు, బట్ రిలేటెడ్ అంటే ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐక్యరాజ్య సమితి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాబట్టి ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. క్వశ్చన్ ఇక్కడ నుంచి వచ్చినా మీరు ఆశ్చర్యపోవద్దు, 100% ఆన్సర్ చేయాలి. ఆన్సర్కి ఐకాన్ ఇండియా అనే కారణం కావాలి. ఓకే రైట్. ఇక రైతు బంధు వారోత్సవాలు అనేవి కూడా జరిగాయి. ఎప్పుడు జరిగాయి అని అంటే 2021లో 50,000 కోట్ల మంది రైతులకి నేరుగా ఈ సహాయం అందింది కదా. ఆ సందర్భంలో ఏం చేసినారు అని అంటే 2022 జనవరి 3 నుంచి 10 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు వారోత్సవాలను నిర్వహించడం జరిగింది. సో రైతు బంధు పథకం అనేది సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో, ఏ సందర్భంలో ఇటీవల రైతు బంధు వారోత్సవాలను నిర్వహించడం జరిగింది అని అంటే 2021లో 50,000 మంది రైతులకి నేరుగా లబ్ధి చేకూరినందుకు గాను 50,000 కోట్ల మంది రైతులకి సంబంధించి నేరుగా లబ్ధి చేకూరినందుకు గాను ఏం చేసినారు అని అంటే ఇగో ఈ పథకంలో భాగంగా 2022 జనవరి 3 నుంచి 10 వరకు కూడా రైతు బంధు వారోత్సవాలను నిర్వహించారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇటీవల ఈ క్వశ్చన్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఐక్యరాజ్య సమితి గురించి రావచ్చు, దీనిని గురించి రావచ్చు, అలాగే రైతులకి సంబంధించినటువంటి విభజన గురించి రావచ్చు. మొత్తం ఎంతమంది లబ్ధి పొందారు అనే ఎక్కడి నుంచి క్వశ్చన్ వచ్చినా 1 మార్క్ వచ్చినా చాలండి మీకు. ఆ 1 మార్క్ మీకు రేపు జాబ్ డిసైడ్ చేస్తుంది. సో కాబట్టి మనం ప్రతి అంశాన్ని
నేర్చుకుందాం, మేము చెప్తున్నాం కదా, మీరు వినండి. సో ఇలా ఈ జనవరి 3 నుంచి 10 వరకు కూడా రైతు బంధు వారోత్సవాలు అనేవి జరిగాయి 2022లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్. ఇక నెక్స్ట్ ఏమంటున్నాము అని అంటే లబ్ధిదారులకి ఉండాల్సినటువంటి అర్హతల పైన కూడా కొంచెం మనకి గ్రిప్ ఉంటే బెటర్గా ఉంటుంది. సో క్వశ్చన్ ఏదైనా అప్లికేషన్ మెథడ్ స్టేట్మెంట్ లెవెల్లో ఇచ్చినప్పుడు మనం చాలా సులువుగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇక్కడ తెలంగాణ నివాసి అయి ఉండాలి, తెలంగాణ వారికి మాత్రమే ఇస్తారు కాబట్టి. ఇక భూమికి యజమాని అయి ఉండాలి, అంటే కౌలు రైతులకు వేరే రైతులకు ఇది ఇవ్వరు, భూమికి యజమాని కలిగి ఉన్నటువంటి వారికే ఈ పథకం అనేది అమలు చేయబడుతుంది. ఇక సొంత భూమి కాని వారికి ఈ పథకం వర్తించదు, అంటే కౌలు రైతులకు చెప్పినాం కదా, భూమి ఎవరి సొంతం అయితే వారికి వర్తిస్తుంది. ఈ పథకం పొందే రైతు ఏ ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగం కలిగి ఉండకూడదు వాస్తవానికి, కానీ కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతూనే ఉంటాయి, తీసుకుంటూనే ఉంటారు. ఇక భూమి తనదే అని నిరూపించే యాజమాన్య హక్కు పత్రాలను కలిగి ఉండాలి, అంటే ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటాయో అవి కలిగి ఉండాలి అని అంటున్నాం. ఇక రైతులకి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీడబ్ల్యూకి చెందినటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి వీకర్ సెక్షన్స్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలుసుకోవడానికి కుల ధృవీకరణ పత్రాలు అనేవి కూడా ప్రత్యేకంగా ఉండాలి అని అంటున్నారు. ఇక స్థానిక అడ్రస్ ప్రూఫ్ అనేది అవసరం, బ్యాంక్ అకౌంట్ను కలిగి ఉంటే ఆ బ్యాంకులోకి డబ్బులు వస్తున్నాయి. ఇక రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి హైలైట్స్ని కూడా ఒకసారి చూద్దాం. మరి కరోనా సంక్షోభం అనేది 2019లో మొదలై 2020, 2021లో 2022 ఇప్పుడు వచ్చేసినాం కాబట్టి ఆ 2 సంవత్సరాలను చాలా ఇబ్బంది పెట్టింది ప్రపంచాన్ని మొత్తం. ఆ సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని అంటే రైతులకి రైతు బంధు పథకాన్ని అందించడం జరిగింది. కరోనా సంక్షోభంలో కూడా రైతు బంధు పథకం అందించిందా లేదా అని అంటే అందించిందనే చెప్పాలి. ఇక నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా 54.25 లక్షల మంది రైతుల ఖాతాలలో ఎంత అంటే 6,889 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎంత అంటున్నాం? రాష్ట్ర వ్యాప్తంగా 54.25 లక్షలు. ఇక రైతు బంధును స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా కిసాన్ సమ్మాన్ నిధి అనేటువంటి పథకాన్ని తెచ్చింది. కిసాన్ సమ్మాన్ నిధి వలన దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేది 6,000 రూపాయలను అందిస్తుంది. ఇక మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పేరుతో కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి పథకం ఏది? తెలంగాణలో అమలవుతున్నది రైతు బంధు. మరి ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి పథకం ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ రైతు భరోసా అని అంటున్నాం. ఓకేనా? కేంద్రం అమలు చేస్తున్నటువంటిది పథకం ఏది అని అన్నప్పుడు కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి ప్రత్యేకంగా పిలవడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? కిసాన్ సమ్మాన్ నిధి. ఇది కేంద్రం అమలు చేస్తున్నది, తెలంగాణ అమలు చేస్తున్నది రైతు బంధు, అలాగే ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్నది వైఎస్ఆర్ రైతు భరోసా. సో ఇలా ఈ 3 పథకాల గురించి కూడా గుర్తుంచుకోండి. పక్క రాష్ట్రానికి సంబంధించింది ఒకటి, కేంద్రంలో అమలు చేస్తున్నటువంటిది ఒకటి. సో ఇవన్నీ కూడా రైతులకి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నటువంటి పథకాలుగా గుర్తుంచుకోవాలి. ఇక 100 ఎకరాలు ఉన్నటువంటి కొందరు భూస్వాములు రైతు బంధును తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేసేయడానికి సంబంధించి ఏం స్కీమ్ని తీసుకొచ్చారనంటే గివ్ అప్. కొన్ని 100 ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులుగా లేకుండా వారికి జస్ట్ భూములు ఉన్నందుకు ఎవరికైతే డబ్బులు వస్తున్నాయో వారు తిరిగి ఇచ్చేందుకు గివప్ పేరుతో కూడా ప్రచారం అనేది నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం విస్తృత ప్రచారాన్ని నిర్వహించింది అని గుర్తుంచుకోవాలి. సో రైతు బంధు పథకానికి సంబంధించి ఎక్కువ భూమి కలిగి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చేటువంటి ప్రోగ్రాం పేరేంటి అని అంటే గివప్. సో దీనిపై ప్రభుత్వం ప్రచారం విస్తృతంగా నిర్వహించింది, తిరిగి ఇవ్వండి అని చెప్పేసి. సో ఇలా ఈ గివప్ గురించి కూడా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఇది కూడా మనకు చాలా హైలైట్ అండి. ఇక సీలింగ్ ప్రతిపాదనకి సంబంధించి ముందు నుంచి తెలంగాణ ప్రభుత్వం అనేది పెద్ద ఇంట్రెస్ట్గా లేదు. ఈ సీలింగ్ అంటే ఏంటిది అని అంటే ఎవరైతే రైతులు ఎక్కువ భూమి కలిగి ఉన్నారు ఎవరైతే ఉన్నారో వారికి ఎందుకు రైతు బంధు అనేది ఒక ప్రతిపాదన ఉంది. ప్రతిపక్షాల నుంచి విస్తృతమైనటువంటి చర్చ కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎంత భూమి ఉంటే అంత భూమికి ఇవ్వడానికి సిద్ధము అని చెప్పేసి ఈ తెలంగాణ ప్రభుత్వం అనేది రైతు బంధుని ప్రత్యేకంగా అందించడం జరుగుతూ ఉంది. సో ఇక 2010-11 వ్యవసాయ సెన్సస్ నివేదిక ప్రకారం రైతు బంధు డబ్బులు ఏ రైతులకు ఏ స్థాయిలో అమలవుతున్నాయో రూపొందించారు. దీనికి సంబంధించి తెలంగాణలో 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నటువంటి వారు 14.2%, వీరి ఆధీనంలో 44.6 వ్యవసాయ భూమి ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ లెక్కన ఈ 14.2% మంది రైతులకు రైతు బంధు కింద వచ్చే సహాయం ఎంత ఉంది అని అంటే 44.6% వాటా అనేది వీరికే అందుతుంది. ఇక మిగతా 55%
వాటా అనేది 85.8% మంది రైతులు పంచుకుంటున్నారు అని చెప్పేసి కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక సుమారు 10 ఎకరాలకు మించి ఉన్నటువంటి భూమి కలిగినటువంటి రైతులు 3.3% మంది ఉన్నారు. వీరి ఆధీనంలో ఎంత అనంటే 19% భూమి అనేది తెలంగాణలో ఉంది. అంటే రైతు బంధుకి సంబంధించి సహాయంలో వీరు 19% వాటాను కలిగి ఉన్నారు. సో ఇలా ఈ రైతు బంధుకి సంబంధించినటువంటి స్కీమ్ ద్వారా ఏం చేస్తూ ఉన్నాము అని అంటే మనం కొత్త అంశాలని నేర్చుకోవడం జరిగింది. అలాగే ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేసేలాగా ఈ సమాచారం అనేది మీకు సరిపోతుంది. సో ఇలా ఈ టాపిక్ మొత్తాన్ని కూడా మీరు అప్డేట్ అవ్వండి. చాలా చాలా ఇంపార్టెంట్. రైతు బంధు గురించి ఎక్కడ అడిగినా కూడా ఐకాన్ ఇండియా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు ఫాలో అవ్వండి, వారికి షేర్ చేయండి, వాళ్ళకి చెప్పండి. సో ఇలా ఈ పథకం అనేది తెలంగాణలో సమర్థవంతంగా అమలవుతుంది. అలాగే ఐకాన్ ఇండియా కూడా ఇంకా సమర్థంగా మీకు ఎక్కువ స్కీమ్స్ని మీ ముందుకు తీసుకురాబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.